వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. సంచలనం రేపిన కోకట్పల్లి సహస్ర మర్డర్ కేసులో పోలీసులు విస్తుపోయే విషయాలను తెలిపారు. 10వ తరగతి విద్యార్థి హంతకుడవడంతో అంతా షాక్ అయ్యారు. ఇంతకీ బాలీవుడ్లోనే ఇలాంటి క్రిమినల్ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? డబ్బు కోసం హత్య చేసే స్థాయి కిరాతకం ఎందుకు? చిన్నతనంలో వ్యసనాల బారిన పడటమే కారణమా? ఈ బాల్యానికి ఏమైంది? ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ నల్లన్న రాధిక గారు. మరి కాసేపట్లో సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు డిబేట్లు జాయిన్ కాబోతున్నారు. రాధికా గారు, నిజంగా షాకింగ్ వార్త ఇది. సహస్ర మర్డర్ జరిగిన తర్వాత అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళపైన ఎక్కువ మంది అనుమానాలు వ్యక్తం చేశారు. సీసీటీవీ ఫుటేజీ లేదు. కానీ 10వ తరగతి చదువుతున్న ఒక 14 ఏళ్ల బాలుడు చాలా స్కెచ్ వేసి క్రికెట్ బ్యాట్ కోసం వెళ్ళి ఒకవేళ ఏదైనా పరిణామం ఎదురైతే ఏం చేయాలన్న దాన్ని ఒక పేపర్ మీద రాసుకుని చివరికి అమ్మాయి ఉంది, అమ్మాయి చూసేసిందని అమ్మాయిని కిరాతకంగా హత్య చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. అంటే అంత చిన్న వయసులో అంత కిరాతకంగా అలాంటి ఆలోచన చేస్తున్న వైనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏంటి కారణం? యా సతీష్ గారు, మీరు అన్నట్టు ఒక వెరీ షాకింగ్ ఇన్ఫర్మేషన్ ఇది. కానీ ఇది కొన్ని సంవత్సరాల నుంచి మనం రకరకాల విధానాల్లో ఢిల్లీలో ఒక సెలవుల కోసం అని ఒక అబ్బాయి జూనియర్ని చంపాడు అని ఇవన్నీ చూస్తూనే వింటూనే వాటి గురించి చర్చించుకుంటూనే మనం నెగ్లెక్ట్ చేస్తున్న విషయాలకు కొన్ని పర్యవసానాలండి ఇవన్నీ కూడా. ఇక్కడ ఒకటి కాదు, మల్టిపుల్ రీజన్స్గా మనం చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు వాళ్ళ పనుల బిజీలలో పడుతూ పిల్లలు ఏం చేస్తున్నారు అని తెలుసుకునే తీరిక లేకపోవడం ఒక కారణం అయితే, స్కూళ్ళల్లో పిల్లలకి చదువు మార్కులు సబ్జెక్టు అన్నదాన్ని మీదనే పెట్టి లైఫ్ స్కిల్స్ అనే ఒక టాపిక్స్ని పక్కన పడేసి ఎవరూ పట్టించుకోకండి, ఇటు స్కూల్ వాళ్ళు పట్టించుకోక పేరెంట్స్ పట్టించుకోకుండా పిల్లలకి ఆ లైఫ్ స్కిల్స్ రాకపోవడం వల్ల వచ్చే పర్యవసానాలు ఎక్కువ టైం స్క్రీన్స్, మొబైల్ కావచ్చు, టీవీ కావచ్చు, గంటల కొద్దీ కూర్చుని వాళ్ళ ఇంట్రెస్ట్లను బట్టి చూసే దీన్ని యొక్క పర్యవసానంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ రీజన్స్. ఇక్కడ ఒక పాయింట్, మేము జనరల్గా ఒక వర్డ్ వాడుతుంటాం, నార్మలైజేషన్ అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సతీష్ గారు. ఇవాళ ఎవరైనా లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు అని మనం పేపర్లోనో టీవీలోనో వార్త వింటే దాన్ని షాకింగ్ వార్త అని వింటామా, మనం చూస్తామా? మనం షాకింగ్ గా చూడం. హలో, కామన్ అయిపోయింది. కరెక్టే, కామన్ అయిపోయిందండి. అంటే ఒక విషయం మళ్ళీ 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 జరుగుతూ మన చుట్టూ రోజు మనం దాని గురించి వింటూ ఉన్నప్పుడు అది నార్మల్ థింగ్ అయిపోతుంది. పిల్లలు టీవీ, మొబైల్ వీటిల లోపల మీరు వీడియో గేమ్స్ చూడండి. మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం. ఈ పబ్జీలు కానివ్వండి, ఇంకేవేవో ఉన్నాయి, నాకు పేర్లు కూడా తెలియవు. అందులో ఇట్లా చంపుకోవడాలు, బ్లడ్ స్ప్లాషెస్తో సహా ఒక ఏమంటారు రియలిస్టిక్ సెన్స్ ఇవ్వడానికి ఇలాంటి గేమ్లు ఆడే పిల్లలు, క్రైమ్స్ ఏమంటారు, తల్లిదండ్రులు పెట్టుకుంటే పిల్లలు కూడా కూర్చొని చూస్తారు. అదేంటో సిబిఐ, ఏవేవో రకరకాల ఇలాంటి క్రైమ్ సీరియల్స్, ఇలా ప్రోగ్రామ్స్, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నార్మలైజేషన్ అనేది జరుగుతుంది బ్రెయిన్. అది పెద్ద విషయం కాదు. నేను ఇంతకుముందు పేపర్లో చదువుతూ ఒక స్టేట్మెంట్ చదివాను. అబ్బాయి ఇదన్నీ జరిగాక కూడా, ఒప్పుకున్న తర్వాత కూడా మీ పని కంప్లీట్ చేసేసుకోండి, ఆ తర్వాత నన్ను మళ్ళీ ఇంటికి పంపించేసేయండి, మా అమ్మ నాన్నలకి చెప్పొద్దు అన్నట్ట. అవునండి. అంటే అది అంత ఏమంటారు, అది అమాయకమనాలా ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. అది అటువంటి ఏజ్, దే డోంట్ నో కాన్సిక్వెన్సెస్, వెరీ ఇంపల్సివ్. ఏం చేస్తే ఏం జరుగుతుంది, ఎలాంటి దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఆడు ప్లానింగ్ రాసుకున్నాడు. ఏమంటారు, ఒక క్రైమ్ని ఎలా ఇది చెయ్యాలి అన్నది. ఎందుకు తెల్లవారు లేస్తే ఐఎమ్ సారీ టు సే, ఏ పేపర్లో చూడండి, ఏ మీడియాలో చూడండి, ఏ సోషల్ మీడియా కావచ్చు, టీవీ లాంటి మాధ్యమాలు కావచ్చు, పకడ్బందీ ప్లానింగులతో, ఈవెన్ అత్తా కోడళ్ల వ్యవహారాల సీరియల్స్లలో కూడా పకడ్బందీ ప్లానింగులు కనబడుతున్నాయి కదండి. చిన్న పిల్లలు అదే చూస్తూ పెరుగుతూ ఉన్నారు. ఇవన్నీ వాళ్ళకు ఒక నార్మల్ థింగ్స్.
ఆ నార్మలైజేషన్ యొక్క ఒక తీవ్రమైన ఎఫెక్ట్ ఇక్కడ. ఆ పిల్లడు చూడండి ఎంత చక్కగా బంగాళా మించి దూకొచ్చాడు. అవును. ఇంకా ఆ పిల్లని దూకొచ్చాడు. బ్యాట్ 14 ఏళ్ల వయసు, మీరు ఆలోచించండి. వాడికి బ్యాట్ కావాలంటే కావాలి, మంచి డ్రెస్ కావాలంటే కావాలి, ఏదైనా ఇమీడియట్ నీడ్ గ్రాటిఫికేషన్. ఇది ఎక్కడో చిన్నప్పటి నుంచి మొదలవుతుంది. అఫ్ కోర్స్ ఐ డోంట్ నో దేర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అండి, అక్కడ వాళ్ళ ఇంట్లో ఎలా ఉందో. సాధారణంగా ఏం చేస్తారండి, పేరెంట్స్ బిజీగా ఉన్నా లేదా పిల్లలు అల్లరి చేస్తుంటే వాళ్ళు ఏది అడిగితే అది కొనిస్తారు. పిల్లలకి టైం ఇవ్వట్లేదు అని తల్లిదండ్రుల్ని ఎక్కడ ఇచ్చేస్తామో అని దాన్ని మానిటరీ కాంపెన్సేషన్స్ చేస్తూ ఉంటారు. నీకు ఇది కొనిస్తా, నీకు అది కొనిస్తా, నువ్వు నన్ను సతాయించబాక, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయబాక అని మనం చేస్తూ ఉంటాం. ఇది కామన్ గా చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం. దానివల్ల వాళ్ళకి ఏంటి, ఒక ఇమీడియట్ నీడ్ గ్రాటిఫికేషన్ అంటాం. వాళ్ళకి ఏది కావాలంటే అది కావాలి. ఎందుకో చిన్నప్పటి నుంచి అడగక ముందే ఇస్తున్నాం, ఇంకా అడిగితే ఇవ్వడం సంగతి తర్వాత. మరీ చిన్నప్పుడైతే అడగక ముందే బోల్డ్ బొమ్మలు, వాళ్ళు ఏవి అడగక ముందు అన్ని అరేంజ్ అవుతూ ఉంటాయి. దే ఫీల్ ఎంటైటిల్డ్. మాకు ఇది ఎందుకు దొరకకూడదు, మాకు కావాలి, నువ్వు కొనిస్తావా, కొనివ్వకపోతే దొంగతనం చేస్తాను. ఏముంది, దొంగతనం చేయడం పెద్ద ఇష్యూ కాదు, ఎందుకు తెల్లవారులేస్తాను అదే చూస్తున్నాను. అందుకే అసోసియేషన్ ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో ఉంటున్నారు. సజ్జన సాంగత్యం అనే ఒక మాట మాట్లాడే వాళ్ళు ఒకప్పుడు అండి. ఇప్పుడు ఆ పదం ఎక్కడ వినిపించట్లేదు మనకి. ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో పెరుగుతారో అకార్డింగ్ టు నేచర్ వర్సెస్ నర్చర్ థియరీ. చాలా మంది జెనెటిక్స్ గురించి మాట్లాడతారు కానీ అది 10-20% మాత్రమే. ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో పెరుగుతున్నారు, ఎన్విరాన్మెంట్ ఇంట్లోది కావచ్చు, వాళ్ళు తెల్లవారులేస్తే చూసే టీవీ ఇది కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, నైబర్హుడ్ కావచ్చు, ఇవన్నీ చాలా ప్రభావితం చేస్తాయి పిల్లలను. దట్టు టీనేజ్కి వచ్చిన పిల్లవాడు, 13, 14, 15 సంవత్సరాల పిల్లవాడు అప్పుడప్పుడే తనకు అప్పటి వరకు ఏవైతే థియరిటికల్గా వింటాడో ప్రాక్టికల్గా అప్లై చేసే ఏజ్ అది. అందుకోసం ఆ చూసిన దాంట్లో ఏవేవో ఆ మైండ్లో కూర్చున్న దాని ప్రకారంగా ప్లాన్లు చేసుకున్నాడు. ఒక దొంగతనం చెయ్యాలంటే ఎలాగా అని. ఇక్కడ ఆ ప్లాన్తో దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేకపోయి ఉంటాడు. ఎందుకు అంటే రాగానే అమ్మాయి కనిపించింది, ఆ అమ్మాయి కనిపించగానే ఏమంటారు, బహుశా టెన్షన్ పడిపోయి ఉంటాడు. అందులో అమ్మాయి నేను చెప్తాను, నాన్నకి చెబుతా, అమ్మకి చెబుతా అని ఆ అమ్మాయి అంది అనేసరికి ఆ తొందరపాటు ఏం చెయ్యాలో తోచని, వాడి ఏజ్కి ఏం తోచిందో అవి చేస్తూ పోయాడు. అవి చేశాడు, అక్కడి నుంచి పారిపోయాడు. 5 రోజుల దాకా ఎలా, ఇప్పుడు సుమారు 5 days ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అవునండి, కరెక్ట్ 5 రోజులు అయింది. 5 రోజుల పాటు ఇంట్లోంచి కదలకుండా ఎలా అబద్ధాలు చెప్పాలి, ఎందుకు అవి చూస్తూ పెరిగాడు. అక్కడ ఏదో పెద్ద వైట్ కాలర్డ్ క్రైమ్ అన్నదానికన్నా వాడు ఏం చేస్తూ పెరిగాడో అది చేస్తూ పోయాడు అంతే. అందులోంచి ఏవో వాడికి తోచినంత, వాడి కామన్ సెన్స్ కి రాధిక గారు దొంగతనానికి వెళ్ళాడు, దొంగతనానికి సంబంధించి ప్లాన్ గీసుకున్నాడు, పేపర్ మీద రాసుకున్నాడు, అదంతా మనం చూసాం. అది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఆ పాప చూసిందని ఆమెను హత్య చేశాడు. కానీ హత్య చేసిన తీరు మనం చూస్తే ఆమె పైకి ఎక్కి గొంతు నులిమి, తర్వాత గొంతు కోసి, ఆ తర్వాత 18 చోట్ల కత్తిపోటు గురైంది ఆ బాలిక. అంటే ఇంత కిరాతకంగా చంపాలన్న ఆలోచన ఇంటెన్షనల్లీ జరుగుతుందా, లేదంటే ఒక ప్లాన్డ్గా, లేదంటే ఇలా చేస్తే ఇక ప్రాణం రాదు అన్న ఒక రకమైన ఆ భావనతో జరుగుతుందా? సాధారణంగా ఈ ఏజ్ లో చెప్పాను కదండి, దే ఆర్ వెరీ ఇంపల్సివ్. కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ పెద్దగా ఆలోచించరు. ఎట్ ద సేమ్ టైం అప్పుడు ఆ పిల్లడికి బహుశా, ఇది మన అజంప్షన్, వాడికి కావాల్సింది హీ హ్యాస్ టు ఎన్ష్యూర్ దట్ గర్ల్ ఈస్ డైడ్. ఆ ఎన్ష్యూర్ చేసుకునే ఆ స్ప్లిట్ సెకండ్ లో వాడికి తోచింది అది తప్ప 18, 14, 11 అన్న క్యాలిక్యులేటెడ్ గా చేసి ఉంటాడని నేను అనుకోను. అదొక ఇంపల్సివ్ మైండ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, అంటే మైండ్ లో ఒక ఆలోచన ఉంటుంది. అది ఇంప్లిమెంట్ చేయడానికి ఏ లెవెల్ కైనా దిగజారుతారు. ఆ ప్రాసెస్ లో తనకేం నష్టం అవుతుంది, ఎదుటికి వాడికి ఏమవుతుంది, ఇవన్నీ ఆలోచించే కేపబిలిటీ ఉండదండి. 14-15 ఏళ్ల బ్రెయిన్ అది. పర్సనాలిటీ కన్సాలిడేట్ అవుతూ ఉన్న బ్రెయిన్. అందుకే చూడండి, బ్యాట్ ఎంత ఉంటుందండి, బ్యాట్ నాకు ఐడియా లేదు కానీ మహా అయితే 2000 ఉంటుండొచ్చు, 1000 ఉంటుండొచ్చు, 2000 రూపాయలు ఉంటుండొచ్చు. అంతకన్నా పెద్ద అదేదో కోట్ల విషయం, లక్షల విషయం కాదు కదా. కానీ వాడికి కావాలి అంతే. నాకు కావాల్సింది ఇది, దానికోసం నేను ఎక్కడి వరకైనా వెళ్తా, అది ఎక్కడికైనా వెళ్తా, ఏదైనా చేస్తా. రైట్.
తప్ప ఇది చేస్తే ఇది కాన్సిక్వెన్స్, దీనికి నేను ఎలాంటి ఇది చెయ్యాలన్న దాన్ని అది కూడా ప్లానింగ్ చేశాడు. కానీ ఆ బాబు బుర్ర లెవెల్లో గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి పెడితే మంటలు మండితే ఓహో ఇల్లు కాలిపోయింది అందువల్ల అయ్యి ఉంటది అనుకుంటారు, ఎవడో దొంగతనం చేశాడు అనుకోరు. ఇగో ఇంతవరకు వాడి బుర్ర పనిచేసింది. అవును, ఆ బాబు బుర్ర పనిచేసినంత ఎవరి వరకు అబ్బాయి జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ తన బుర్ర కెపాసిటీ అదే. ఓకే, అంటే రాధికా గారు ఈ వెబ్ సిరీస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే కొద్ది నెలల క్రిందట, దాదాపు నాకు తెలిసి ఒక 2 నెలల కిందట నేను కూడా అది 1-2 వెబ్ సిరీస్లో 1-2 ఎపిసోడ్లు చూసిన తర్వాత నాకే ఒళ్ళు గగురు పుడిచింది. అంటే ఒక 13 ఏళ్ల బాలుడు స్కూల్లో ఉన్న సహ విద్యార్థిని చంపి మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చిన వాతావరణం. అలాగే ఈ మధ్యకాలంలో ఓటీటీస్లో వెబ్ సిరీస్లో ఎక్కువగా ఈ క్రైమ్ ఎట్లా చేయటం, ఎట్లా తప్పించుకోవటం అనేదే ఎక్కువగా చూపిస్తోంది. సరే, సినిమా చివరిలో శుభం కాట్ పడినప్పుడు పోలీసులు వచ్చినట్టుగా ఎండింగ్ ఎపిసోడ్లకు వచ్చేసరికి నిందితులు దొరికిపోతారు. కానీ చేసిన విధానం, తప్పించుకునే విధానం ఇవన్నీ ఈ మధ్యన ఎక్కువైపోయాయి. ఎందుకంటే ఇది సైంటిఫిక్ గా చెప్పాలంటే రాబర్ట్ బండురా అనే అతను ఇప్పుడు కాదండి 1960s 50s చేసిన రీసెర్చ్ ఫైండింగ్స్ ఇవన్నీ ఆయన చెప్పాడు వికేరియస్ లెర్నింగ్ గురించి. పిల్లలు చూసి నేర్చుకుంటారు, చెప్పింది ఎక్కువగా వినరు. కాబట్టి ఆయన ఇదే చెప్పాడు, క్రైమ్ ఇలాంటి వాటిని సినిమాలు అప్పుడు ఇంకా ఈ టీవీలో ఇవి ఎక్కడవండి 50s 60s హీ టాక్డ్ అబౌట్ ద మూవీస్. మీరు ఇలాంటివి ఇంకా సెక్స్ చూపించినా ఇవాళ కాకపోతే ఇంకో 10 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండేది. కానీ క్రైమ్ అనేది, వైలెన్స్ అనేది, అగ్రెషన్ అనేది లైఫ్లో సూటబుల్ కాదు, ఇది చూపించకండి. కానీ ఇవాళ మీరు అన్నట్టుగా మరీ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అయితే అసలు అదుపు అన్నదే లేదు వాళ్ళకి. అసలు నాకు తెలిసినంత వరకు పెద్ద గవర్నమెంట్ మెకానిజమ్స్ కూడా కంట్రోల్ చేసేవి లేవనుకుంటాను. ఈవెన్ ఉన్న సెన్సార్ బోర్డ్ సినిమాల్లో చూడండి, నేను ఎన్ని ఇంటర్వ్యూలలో మొత్తుకుంటూ ఉంటాను. ఇప్పుడు కొన్ని సినిమాల్లో ఇలా కత్తితో కొడితే దాని మించి బ్లడ్ డ్రాప్ ఎలా పడుతోంది, ఎంత థిక్నెస్ తో పడుతుంది, ఎంత దీంతో పడుతుంది, దగ్గర నుంచి వాళ్ళకి అలా చూపిస్తూ ఇట్లా ఎన్టీఆర్ ఫేస్ అంటే ఒకళ్ళని కాదు అందరినీ, నేను ఎగ్జాంపుల్ గా నేను ఆ పేరు అన్నాను, ఇట్లా ముఖం మీద ఆ బ్లడ్ ఎలా కారుతుంది, ఇవన్నీ మనిషిలో ఉన్న లోపలున్న కోపం, అగ్రెషన్ ప్రతి మనిషిలో ఉంటుంది కదండి. ఏదో అప్సెట్స్ ఉంటాయి, ఏవో కోపాలు ఉంటాయి, ఇవన్నీ అక్కడ కన్సాలిడేట్ అవుతూ పోతూ ఉంటాయి. అండ్ అది ఏమంటారు, ఎక్కడో ఈ రకంగా కొంతమంది లోపల అది ఇదవుతుంది. దానికి తోడు ఈ కరోనా వచ్చిన తర్వాత పిల్లలకి మొబైళ్ళు, ఈ ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు పూర్తిగా అందుబాటులోకి వచ్చేసాయి. పేరెంట్స్ దాన్ని కంట్రోల్ చేయడంలో ఎక్కడో వాళ్ళు కొంతమంది హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు, కొంతమంది దాని ఎఫెక్ట్స్ అర్థం చేసుకోక వాళ్ళు వదిలేస్తున్నారు. ఏదో పిల్లలు వినరు, మేము చెప్తే వినరండి, మొండితనం చేస్తారండి, కాదు, దాని కాన్సిక్వెన్సెస్ లాంగ్ టర్మ్లో ఇలాగే ఉంటాయి. రకరకాల ఒక్కొక్కళ్ళలో ఒక్కో రకంగా బయటకు వస్తూ ఉంటాయి. అవకాశం లేట్గా బయటకు వచ్చేవి కొందరి విషయంలో, అవకాశం దొరికి తొందరగా బయటకు వచ్చేది కొందరి విషయంలో. సో కాబట్టి ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి విషయంలో కూడా చూడండి, గొడవ పెట్టింది, ఏదో ఇచ్చేసి ఉంటుంది, కానీ వీడు చాకు తీసుకునే ఇది లెవెల్లో ఉన్నాడు, ఎలా నన్ను నేను రక్షించుకోవాలి అనేది, అంటే చిన్నపిల్ల, అలానే అమ్మాయి ఏదో చేయలేదు అని కాదు, కానీ ఎక్కడో పిల్లలకి మనము సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడంలో, అది అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాల్సిన అవసరం ఇక్కడ నేర్పిస్తోందండి. సెల్ఫ్ డిఫెన్స్ ఇంక్లూడ్స్ డోర్ ఓపెన్ చేసుకుని పరిగెత్తడం కూడా కావచ్చు. సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఎదుటి వాళ్ళతో పోట్లాడడం మాత్రమే కాదు. అవకాశం కూడా పాప మా పిల్లకు దొరక్కపోయి ఉండొచ్చు దురదృష్టవశాత్తు. కానీ ఇక్కడ పిల్లలని మాత్రమే మనము బ్లేమ్ చేస్తే సరిపోవట్లేదండి. ఇక్కడ కల్ప్రిట్స్ 3 లెవెల్స్ లో మాట్లాడతాను. ఇంట్లో పేరెంటల్ ఎన్విరాన్మెంట్స్, స్కూళ్లలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మూడవది సొసైటీ అండ్ మీడియా. అందరం కూడా దీనికి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా బాధ్యులమే అవుతున్నాం సతీష్ గారు. అంటే పేరెంట్స్ ఎలాంటి బాధ్యత తీసుకోవాలి, పిల్లల వ్యవహార శైలి, అలాగే పిల్లల నడవడిక, ఇలాంటి అంశాల్లో ఎలా దృష్టి పెట్టాలి ఇలాంటి ఇన్సిడెంట్లు ఎదురవుతున్న నేపథ్యంలో? ఏం గమనించాలి పిల్లల విషయంలో? మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే
లైఫ్ స్టార్ట్ అవుతుంది ఇంట్లో 4 గోడల మధ్యలో. ఉమ్, పిల్లలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో చిన్న ఏజ్లో మొదటి 5 సంవత్సరాలలో చైల్డ్కి ఒక సీడ్స్ పడతాయి. ముందు ముందు ఎలాంటి మనస్తత్వం, ఎలాంటి పర్సనాలిటీ డెవలప్ అవుతుందో. ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, ఒక హ్యాపీ చైల్డ్హుడ్ ఇవ్వాల్సిన బాధ్యత ఇద్దరికి కూడా, పేరెంట్స్కి ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరు ఉద్యోగాలు చేయడాల్లో టయాలు లేవనో, రకరకాల కారణాలతో టయాలు లేవు అన్నది ఒక బహానా అండి. అనుకుంటే ఎక్కడో ఇద్దరు అనుకుంటే ఖచ్చితంగా దానికి ఉద్యోగాలు చేస్తూ కూడా కొంత ఆ మెకానిజమ్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి వాళ్ళకు ఒక హ్యాపీ చైల్డ్హుడ్ ఇవ్వడము, ఫెయిల్యూర్స్ని లేదా నీడ్స్ని ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలో చిన్నప్పటి నుంచే నేర్పించడం చాలా ముఖ్యం. ఒక 5 ఏళ్ళు దాటిన తర్వాత ఒక టీనేజ్లోకి వస్తున్నప్పుడు పిల్లలు బయట ప్రపంచానికి ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు. మొబైళ్ళు, టీవీలు ఇలాంటివన్నిటినీ కంట్రోల్ చేయడం, ఒక సూపర్వైజరీ రోల్లో పేరెంట్స్ ఉండాల్సిన అవసరం చాలా ఉంది. పిల్లలకి ఇవాళ రేపు ప్రైవసీ అన్న పేర్లతో వాళ్ళకంటే ఒక సపరేట్ రూమ్, వాళ్ళ ఇవన్నీ కూడా ఆ పక్క రూమ్, వాళ్ళ రూముల్లోనే పెట్టడము, లాక్లు, పిల్లల ఫోన్లకి లాక్లు ఏంటండి, వాళ్ళవన్నీ ఓపెన్ గా ఉండాలి. పిల్లలకి అది కన్విన్స్ చేస్తూ, అలా అని కొట్టి తిట్టి ఇచ్చేసి కాదు. లేకపోతే ఏం చేస్తున్నారు, ఇంట్లో ఉంటే ఇలా చేస్తారని ట్యూషన్లకు పట్టించేస్తున్నారు పిల్లల్ని. 24 గంటలు పిల్లలు, అంటే 12 గంటలు బయటే ఉంటున్నారు పిల్లలు. స్ట్రెస్లో అయిపోతున్నారు. ఆ స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ బిహేవియరల్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి పిల్లలు ఏం చూస్తున్నారు, ఎలాంటి విషయాలు, నిజానికి మొబైల్ వాడితే మంచికి వాడుకుంటే బ్రహ్మాండంగా బాగుపడే పిల్లలు ఎంతో మంది ఉన్నారు. అలాని అందరూ చెడిపోతున్న వాళ్ళు లేరు. దాని మీద రకరకాల ఇన్ఫర్మేషన్స్ తెచ్చుకుని ఇంట్లో కూర్చుని ఐఐటీలు తెచ్చుకుంటున్న పిల్లలు, ఏ ట్యూషన్లు లేకుండా, ఏ కోచింగులు లేకుండా ఐఐటీలు తెచ్చుకునే పిల్లలు కూడా ఇవాళ ఉన్నారు సతీష్ గారు. కాబట్టి ఎలా వాడుతున్నారు పేరెంట్స్ మొదలు, వాళ్ళు అలా వాడాలి. పిల్లలకు కూడా ఏం వాడుతున్నారు, ఎలాంటి చూస్తున్నారు, వాళ్ళ బిహేవియర్, మార్కులు కాదండి, బిహేవియర్ ఎలా నడుస్తుంది. ఇంపార్టెంట్. ఎక్కువగా మార్కుల మీద ఉన్న దృష్టి, బిహేవియర్, ఏం చేస్తున్నాడు, ఏం చూస్తున్నాడు అనే దానిపైన ఉండటం లేదనేది నేను కూడా మీతో ఏకీభవిస్తాను. రాధిక గారు మీరు లైవ్లోనే ఉండండి. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు. యాక్చువల్గా డిబేట్లో జాయిన్ అవ్వాలి, ట్రాఫిక్ కారణంగా కొంత ఇబ్బంది ఎదురైంది. కృష్ణకుమార్ గారు నమస్తే. మేడం నమస్తే అండి. కృష్ణకుమార్ గారు, ఎలా అర్థం చేసుకోవాలి కూకట్పల్లి మర్డర్ కేసుకు సంబంధించి ఒక 14 ఏళ్ల బాలుడు, 10వ తరగతి చదువుతున్న బాలుడు ఒక బ్యాట్ కోసం వెళ్ళి ఆ అమ్మాయి చూసిందని అమ్మాయిని అత్యంత కిరాతకంగా హత్య చేయటం, అలాగే ఆ దొంగతనానికి సంబంధించి ముందుగా ప్లాన్డ్గా రాసుకోవటం, వేర్ వీఆర్ గోయింగ్? లేదండి, ఇక్కడ ఈ బాలుడు గురించి మాట్లాడుకోవడం కన్నా మనం ఖచ్చితంగా పెద్దవాళ్ళ గురించే మాట్లాడుకోవాలండి. ఇక్కడ సమాజం గురించే మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆ చిన్నపిల్లోడిని మనం నిందించే బదులు, అంటే ఇంకెవరిని ఏమీ మాట్లాడలేక ఆ చిన్నపిల్లోడి గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ ఇక్కడ మనం వేలెత్తి చూపించాల్సింది అసలు ఆ కుటుంబ పరిస్థితుల్ని, ఆ తల్లిదండ్రుల పరిస్థితుల్ని. తండ్రి పూర్తిగా మద్యానికి బానిసైపోతే తల్లి కష్టపడటం చూస్తున్నాడు. నేను ఒక బాధ్యతగా డబ్బులు సంపాదించాలి అని అనుకున్నాడు తప్పితే, అంటే ఇప్పుడు మేడం రాధిక గారు చెప్పుంటారు, ఇది వాళ్ళకి ఎమోషనల్ బ్రెయిన్ డెవలప్ అయినంతగా లాజికల్ బ్రెయిన్ డెవలప్ కాదండి ఆ ఏజ్ లో. ఆ ఏజ్ లో అతనికి అనిపించింది, అది కరెక్ట్ అనిపించింది, అది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే యాక్చువల్గా కృష్ణకుమార్ గారు ఫస్ట్ అంటే బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు కదా, తర్వాత డబ్బులు చూసి డబ్బులు కూడా దొంగలించాలనుకున్నాడు అని ఇప్పుడే కొద్దిసేపటి కిందటే పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు చెప్తున్నారు. ఇప్పుడు బ్యాట్ దొంగతనం చేయాల్సిన పరిస్థితి ఎందుకు అవసరం పడిందండి ఆ పిల్లాడికి? అదే వాళ్ళ నాన్న బాధ్యతగా ఉండి డబ్బులు సంపాదిస్తే బ్యాట్ దొంగతనం చేయాల్సిన అవసరం ఏముందండి? వాళ్ళిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు, పిల్లలకు కావాల్సిన కొనిపెడుతున్నారు. ఎవరు? ఈ సహస్ర తల్లిదండ్రులు. ఇక్కడ తల్లి కష్టపడుతోంది, తండ్రి ఏమీ చెయ్యట్లేదు, పైగా మద్యానికి బానిసై ఇంట్లో పద్దాకా గొడవలు పడుతున్నాడు.
ఆ పిల్లోడి మనస్తత్వం అలాగ తయారైంది. ఒక నేర మనస్తత్వం డెవలప్ కావటానికి ఇల్లు, తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఇవన్నీ దోహదం చేస్తాయండి. మనం ఇప్పుడు ఆ అబ్బాయి హఠాత్తుగా ఓవర్ నైట్ అతనేమి నేరస్తుడు కాలేదు, హంతకుడు కాలేదు. అందుకని మనము ఈ పరిస్థితుల గురించి ఆలోచించకుండా, ఈ పరిస్థితుల్ని మనం చక్కదిద్దకుండా మనం ఏమి చేయలేమండి. ఈ నేరాలు మనం అరికట్టలేము. అంటే కృష్ణకుమార్ గారు ఈ వయసులోనే ఆ నేర ప్రవృత్తి అంత కిరాతకంగా చంపాలనుకున్న ఆలోచన రావటం, ఈ ధోరణిని ఎలా అర్థం చేసుకోవాలి? అదే నేను అంటున్నా, అసలు ఇంత చిన్నపిల్లోడికి ఆ మనస్తత్వం రావాల్సిన అగత్యం ఏంటి? ఆ కర్మ ఎందుకు పట్టింది? అదేమంది మనం ఆలోచించాల్సింది. మనం ఎంతసేపు జరిగిన నేరాన్ని 1కి 4 సార్లు మాట్లాడుకుని టీఆర్పీ రేటింగ్ల కోసం మాట్లాడుకుంటే ఏం ఉపయోగం లేదండి. మనం రిపోర్టింగ్ కాదండి మనం చేయాల్సింది, సొల్యూషన్ చెప్పగలగాలి. ఏంటి అసలు ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి? ఎవరు ఆలోచించాలి ఈ సొల్యూషన్ గురించి? అందమైన బాల్యం ఏదండి పిల్లలకి? ఇలాంటి పేదరికంలో ఉన్న వాళ్ళకి, ఇంట్లో ఇలా కలహాలతో ఉన్న వాళ్ళకి బాల్యం ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది అందమైన బాల్యం? వాళ్ళ హక్కు కదా. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, అందమైన బాల్యం హక్కు కదండి. ప్రతి చిన్నదానికి అంతా మా కోసమే ఉంది అని స్పందించే చిన్నపిల్లలు ఏరి వాళ్ళ శ్రీశ్రీ అన్నట్లు ఉరిమితే మెరిస్తే అంతా మా కోసమే అనుకునే పిల్లలు ఏరి చెప్పండి. వాళ్ళ ఉన్నది ఏంటి? చిన్న పిల్లలకి సెల్ ఫోన్లు, డబ్బులు ఉన్న వాళ్ళైనా డబ్బులు లేని వాళ్ళైనా స్మార్ట్ ఫోన్లు, దానిలో వెబ్ సిరీస్లు. ఏ వెబ్ సిరీస్ చూడకుండానే ఈ అబ్బాయికి ఇంత ప్లానింగ్ వచ్చిందా చెప్పండి? ఖచ్చితంగా వాటి ఇంపాక్ట్ ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. లేకపోతే ఎందుకు అలా తయారవుతాడా బాబు చెప్పండి. నేను ఆ పిల్లోడి తరఫున మాట్లాడుతున్నాను. పోలీసులు కూడా చెప్పారు, స్కూల్లో అబ్బాయితో చదువుతున్న ఫ్రెండ్స్ ఎక్కువగా వెబ్ సిరీస్ అంటే క్రైమ్ వెబ్ సిరీస్ల కోసం మాట్లాడతాడు, చూస్తాడు, మళ్ళీ మాతో కూడా డిస్కస్ చేస్తాడు, అది బాగుంది ఇది బాగుంది అని చెప్తాడని ఆ పిల్లోడి స్నేహితులే చెప్తున్నారు. అదేనండి నేను అనేది. అందుకే ఏమీ లేకుండా జరగదండి. ఇప్పుడు నిప్పు లేదే పొగరాదంటారు చూసారా? అవును, అది ఇది నిప్పు లేకుండా పొగ రావటం అంటే ఇదే మరి. కానీ ఇలాంటి ఘోరమైన ఇవి జరిగిపోతున్నాయి కదా. చాలా దురదృష్టకరం అండి. ఇప్పటికైనా కళ్ళు తెరవాలండి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వీళ్ళు మన మానసిక విశ్లేషణ చేసే వాళ్ళు సైకాలజిస్టులు కావచ్చు, ఈ రోజు ఇది చాలా తక్షణ కర్తవ్యం. అలాగే మనము అసలు ఏది కేసు స్టడీ గురించి ఆలోచించండి, జరిగిన దాని గురించే మాట్లాడుతూ వెళ్తాం. కేసులు స్టడీ చేద్దాం. ఈ బాబు ఇలా తయారవడానికి కారణాలు ఏంటి? ఎందుకు ఇలా తయారయ్యాడు ఈ పిల్లాడు? ఎవరి బాధ్యత ఎంత అనేది, ఎవరి బాధ్యత ఎంత? ఇప్పుడు అందరూ అసలు ఇంత విచ్చలవిడిగా మనం అసలు వెబ్ సిరీస్ ఎందుకు వస్తున్నాయి మనకి? ఇంత సోషల్ మీడియా ఎందుకు అందుబాటులో ఉంటుంది? వీటి గురించి మనం మాట్లాడుకోవద్దా? రైట్, డెఫినెట్లీ మనం మాట్లాడుకోవాలి. రాధికా గారు ఏం చెప్తారు మేడం? ఇందాక కొన్ని అంశాలు చెప్పారు, మరి వీటికి ఎండగడ్డ వేయలేమా? ఇలాంటి ఇన్సిడెంట్లు పెరిగిపోతూనే ఉన్నాయి. పెద్ద ఇన్సిడెంట్ జరిగేటప్పుడు హవాక్ అవుతున్నాము, మా మీడియాగా మేము చూపిస్తున్నాము, డిస్కస్ చేస్తున్నాము, సైకాలజిస్టులుగా మీరు, సోషల్ యాక్టివిస్ట్గా కృష్ణకుమార్ గారు లాంటి వాళ్ళు చెప్పాల్సింది చెప్తున్నారు. చెప్పాను కదండి, ముఖ్యంగా 3 ఏరియాల్లో ఖచ్చితంగా మార్పులు రానంత కాలం ఇలా దురదృష్టవశాత్తు ఇలాంటి చర్చలు మనం చేస్తూనే ఉండాల్సి వచ్చే అవకాశం ఎక్కువ. ఇంట్లో ఫ్యామిలీ నుంచి మొదలవ్వాలి. ఇంట్లో పేరెంటల్ సూపర్విజన్, పేరెంటల్ సపోర్ట్. ఒకవేళ వాళ్ళకి కష్టంగా అవుతున్నప్పుడు ఒక మంచి చక్కగా ట్రైన్ అయ్యి ఉన్న సైకాలజిస్టులను దగ్గరికి తీసుకెళ్ళాలి. చిన్నప్పుడే మొక్కై వంగంది మానై వంగరండి. వీళ్ళు ఇప్పుడే ఏదో సడన్ గా ఈ 13-14 ఏళ్ల వయసులో ఆ పిల్లడికి వచ్చిన బిహేవియర్ అయ్యి ఉండదు. ఇది దీనికి రూట్స్ ఎక్కడో మొదలయ్యి ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచే పిల్లల్లో ఎప్పుడైతే కొంచెం బిహేవియర్ ఇష్యూస్ కనబడుతున్నాయో దాన్ని చాలా కేర్ తీసుకుని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ, అది కూడా కుదరకపోతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకునైనా సరే పిల్లల్లో ఆ బిహేవియరల్ చేంజ్ తెప్పించడానికి ట్రై చేస్తూ ఉండాలి. అంతేకాదండి స్కూల్స్, ఎందుకంటే ఇవాళ రేపు తల్లిదండ్రుల దగ్గర కన్నా స్కూళ్లలో పిల్లలు ఎక్కువసేపు ఉంటున్నారు. స్కూల్స్ ఓన్లీ మార్కుల మీద
అంటే పేరెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్, అందుకు మేము అలాగే చేస్తున్నాం అంటారు. అలా అది సరి అయిన సమాధానం కాదు. స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆర్ లీవింగ్ దేర్ రెస్పాన్సిబిలిటీ. పిల్లల్లో లైఫ్ స్కిల్స్, ఫియర్ ఆఫ్ రిజెక్షన్స్, ఈ ఫెయిల్యూర్స్ మీద ఇవన్నిటినీ లైఫ్ స్కిల్స్, గ్రాటిఫికేషన్. రైట్. థ్యాంక్ యూ రాధిక గారు, థ్యాంక్ యూ కృష్ణకుమార్ గారు. నిజంగా మీరు అందరూ అన్నట్టుగా ఇది షాకింగ్ న్యూసే. మన హైదరాబాద్లో కోకట్పల్లి సహస్ర మర్డర్ కేసులో ఒక 14 ఏళ్ల బాలుడు, 10వ తరగతి చదువుతున్న బాలుడు హత్య చేయటం, అది బ్యాట్ దొంగతనానికి వెళ్ళి చూసిందని అమ్మాయిని కిరాతకంగా హత్య చేయటం, అంతకుముందు దొంగతనానికి ప్రీ ప్లాన్డ్గా పేపర్ మీద అన్నీ రాసుకోవటం. అంటే ప్రధానంగా ఈ వెబ్ సిరీస్ల ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే పరిస్థితులు కూడా దారితీస్తున్నాయి. ఆ వయసులో ఆ స్థాయిలో పిల్లలు ఆలోచిస్తున్నారంటే వారి నడవడిక, వాళ్ళు ఆలోచిస్తున్న తీరుపైన తల్లిదండ్రుల సూపర్వైజేషన్ లేకపోవడం అనేది ఒకటి. రెండోది అటు ఫోన్లు అందుబాటులో ఉండటం, స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండటం, ఓటీటీలు, క్రైమ్ ఇవన్నీ ఎక్కువ పెరిగిపోవటం, వెబ్ సిరీస్లో ఎట్లా చేయాలని, ఎట్లా తప్పించుకోవాలని యూట్యూబ్ ఇలాంటి వాటిలో చాలా వీడియోలు ఉండటం కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మనకు చాలా దొంగతనాల్లో ఈ మధ్యన బయటపడుతున్న పెద్ద పెద్ద దొంగతనాల్లో కూడా నేను యూట్యూబ్ వీడియో చూసి ఇలా చేశాను, లేదంటే ఈ యూట్యూబ్ వీడియో చూసి ఇలా తప్పించుకున్నానని చెప్తున్నారంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ నెగిటివ్ సెన్స్లో ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో మనకి అర్థమవుతోంది. ఇది కోకట్పల్లి మర్డర్ కేసుపై 10 టీవీ స్పెషల్ డిబేట్.